మీకు తెలుసా? అసలు యేసు ఎవరు అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? దేవుని యొక్క కుమారుడు అని చెప్తారు కదా! నిజమే. అయితే ఆయన పుట్టకముందు భూమిలోకి రాకముందు భూమిలోకి ఎలా వచ్చాడు? ఇప్పుడు చనిపోయారు కదా! చనిపోయిన తర్వాత ఇప్పుడెక్కడున్నారు? అనే క్వెషన్స్‌కి మీకు ఆన్సర్ తెలుసా? అయితే చూడండి. అసలు దేవదూతలు ఉంటారు కదా! వాళ్ళందరిలోకెల్లా శక్తివంతుడైన వాడు యేసుక్రీస్తు అన్నమాట. ఆయన పుట్టకముందు ఆయనని యెహోవా చేసిన ఒక్కగానొక్క మనుష్యుడు అని కూడా చెప్తామనమాట. సో, ఆయన ముందు దేవదూత, తర్వాత భూమిలోకి ఆయన తన శక్తినంతా ఉపయోగించి, యెహోవా తన శక్తినంతా ఉపయోగించి మరియ గర్భంలో నుంచి మనకి మనిషిలాగా ఈ లోకంలోకొచ్చాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంతకు ముందుకున్న శక్తి కన్నా అత్యంత శక్తితో మళ్ళీ పరలోకంలో దేవుని తర్వాత దేవుని అంతట స్థానంలో ఉన్నాడు.